చాలా లైవ్ లో వేసి చెప్పండి. దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారు కూడా దసరా వేడుకలు జరుపుకోవడం అలాగే అమ్మవారిని కొలుసుకోవడం మరి ముఖ్యంగా ఈరోజు ఎస్కోట్కి వచ్చేసరికి అక్కడ దేవి తెల్ల అవనండి అలాగే ముత్యాలమ్మ తెల్ల అవనండి అలాగే ఈరోజు బంగారం గుడి కూడా అక్కడే పక్కనే ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ముత్యాలమ్మ గుడికి చాలా ప్రసిద్ధి ఉంది. భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయని ఎంతో నమ్మకంతో అమ్మవారిని కొలుస్తారు. వాస్తవానికి అయ్యవారు తొందరగా పలుకుతారో తెలియదు కానీ అమ్మవారు మాత్రం వెంటనే పలుకుతారు. గ్రామదేవతలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి కొలుచుకోవడం వాళ్ళకున్న మొక్కుబడులన్నీ కూడా తీర్చుకోవడం మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుగానే మళ్ళీ అమ్మవారి దగ్గరికి కోరికలు తీర్చుకోవడం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీ. అలాగే ఎస్కోట్కి వచ్చేసరికి అన్ని అమ్మవార్లు కూడా అందరినీ కూడా ఏ గ్రామంలో చూసినా అటు బంగారం అవనండి లేకపోతే పరదేశ్ అమ్మ అవనండి ముత్యాలమ్మ అవనండి మైడుమామ తల్లి అవనండి అలాగే మాకు ఇక్కడ ప్రసిద్ధి కోటమ్మ తల్లి ఇలాగా అమ్మవారి గుళ్ళు ఎక్కడ చూసినా కానీ అలాగే ప్రజలందరికీ కూడా ఈ భక్తి భావం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఈ మధ్యకాలం గతం కంటే ఇప్పుడు పోల్చుకుంటే గతంలో చాలా తక్కువ మంది మరి గుళ్ళకి వెళ్ళడం గట్రా జరిగేది. వాళ్ళందరినీ కూడా చూసి అందరిలో కూడా భక్తిభావం కలిగింది. భక్తిభావం వచ్చింది అనుకుంటే మళ్ళీ మార్పు వస్తుందని. అలాగే చిన్నపిల్లలు కూడా చాలామంది ఈరోజు గుళ్ళకి వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముత్యాలమ్మ తల్లి గుడిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని మరి మా వెంకటబాబు గారు ముందుండి నడపడం వారి మిత్రులందరూ కూడా సహకారం అలాగే మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా నూతన గుడిలో మళ్ళీ ఈ ముత్యాలమ్మ తల్లి పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.